అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారు ఈరోజు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క డిప్రెసివ్ థింకింగ్ కన్నా కూడా వైరాగ్య భావనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే పుణ్యస్నానాలు, పుణ్యనదులకి వెళ్ళడం అనేది, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తుల్ని కలవాలనుకోవడం, లేకపోతే అలాంటి మఠానికి సంబంధించిన వ్యక్తులతో మీరు మాట్లాడడం, వాటికి సంబంధించిన డొనేషన్ల గురించి ఆలోచనలు చేయడం, ఎక్కువ ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆకస్మికమైన ఖర్చులు, ముఖ్యంగా మీరు ఏదైనా ఇలాంటి డొనేషన్స్ రూపంలో కానీ, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే మీ యొక్క శత్రువుల మీద విజయం సాధించడానికి కానీ, వీటికి సంబంధించిన విషయాలు అంటే పోటీల్లో సంబంధించిన విషయాల్లో ధనం అనేది కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఏమీ ధైర్యాన్ని కోల్పోకుండా, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి ముఖ్యంగా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ఆలోచనలు చేస్తారంటే మీ యొక్క ధనం ఖర్చు అయ్యేది కూడా ఎక్కువ శాతం మీ యొక్క ఆలోచనలు వ్యాపార అభివృద్ధి కోసం, దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం అనేది, ముఖ్యంగా ఆ ఆగుతూ వచ్చిన పనులలో ఎవరన్నా ఆకస్మికమైన మీ ఆదాయం అంటే ముఖ్యంగా మీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద, పొలాలు మొదలైన వాటి మీద, మీ స్థిర విషయాల మీద, అంటే వాటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు ఒక వే దొరుకుతుంది. అంటే మీ యొక్క తల్లితర బంధువులతో మీరు చర్చించడాలు అలాంటివన్నీ ఉంటాయి. అలాగే వాటికి సంబంధించిన విషయాలు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు కొంత సులువుగా అయిపోతూ ముందుకు పెడతాయి. అలాగే ఈ యొక్క వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు వాటికి సంబంధించి అనుకోని ఒక చక్కటి పరిష్కారం లాంటిది దొరుకుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తిలో సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం కానీ, వాళ్ళు నిరాశ నిస్పృహకు గురి చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ మీకు దాని మీద కొంత వైరాగ్య భావనలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇతరుల జోక్యం లేకుండా మీ నిర్ణయాలు ఏదైనా మీరే తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి అయితే మీ అంతటా మీరు చేసుకోవాలి. అలాగే మీ ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మీకే అది వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. కనుక అలాంటి వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఏ ఆలోచన అయినా సరే మీ జీవిత భాగస్వామితో కలిపి ఆలోచించడం, మీ సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన స్నేహితులతో కలిపి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి ఇలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళగలుగుతారు.